శ్రావణ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ భూక్య సుమన్. చూడడానికే మంచి ఫ్యామిలీ డాబా హోటల్, కానీ మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. గట్టిగా 10 ఏళ్లు కూడా ఉండవు, బ్యాలెన్స్ పట్టడమే చేత కాదు, పెరిగిపోతున్న మహిళల డ్రైవింగ్. అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి. నేను బ్రతికే ఉన్నాను కదా, నా ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారు? ఎలక్షన్ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఓటర్. ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో భాగంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ భూక్య సుమన్ బూత్ కమిటీల సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ స్లిప్స్ రాస్తూ ఓటర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, బి బ్లాక్ జనరల్ సెక్రటరీ కిషోర్ గౌడ్, గౌరవ కార్పొరేటర్లు బొమ్మక్ కళ్యాణ్, జడిగ మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు బొమ్మక్ రమేష్, ఇన్ఛార్జ్ జ్ఞానేశ్వర్, డివిజన్ సీనియర్ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి, గోవిందాచారి, ఉపేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఆంధ్ర బీహారీలు తెలంగాణ వాళ్ళు ఇక్కడ డాబా హోటల్ నడుపుతున్నారు. అయితే దూర ప్రయాణం చేసేవారు ఇక్కడ కొంతమంది విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈ హోటల్ దగ్గర మరుగుదొడ్లు లేని కారణం చేత స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన ప్రజలు తమ బాధను వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ డాబా హోటల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. హోటల్కి వచ్చిన గిరాకీ ఇప్పుడు మీరు లెట్రిన్ కూడా పెట్టలేరు, బాత్రూమ్ అసలు ఏమి లేడీస్ ఎట్లా పోవాలా? చిన్నపిల్లలకు మేము పైన ఇస్తాము. ఏడా ఆడ ఓపెన్ చేస్తే అందరూ ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు అందరూ పోతారు. అందుకు క్లోజ్ చేసి అందులో బాగాలేవు. గట్టిగా 10 ఏళ్లు కూడా ఉండవు, బ్యాలెన్స్ పట్టడమే చేత కాదు, ఎదురుగా మనిషి వచ్చినా వాహనం వచ్చినా అదుపు చేసే సామర్థ్యం అస్సలు ఉండదు. అలాంటి చిన్నపిల్లలు బైక్లపై చెక్కలు కొడుతున్నారు, వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారితో పాటు ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెద్ద పెద్ద బైకుల మీద మహిళలు డ్రైవ్ చేస్తూ పట్టుబడుతున్న కేసులు ఇటీవల పెరిగిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో పిల్లిగుండ్ల ప్రాంతంలో ఈ వింత కెమెరాకు చిక్కింది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి తల్లిదండ్రులపై చర్యలు చేపట్టి కేసులు నమోదు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో తమ ఓటు హక్కును ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి వినియోగించుకున్నారు. అనంతరం వారు ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నేను బతికే ఉన్నాను కదా, నా ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారని ఎలక్షన్ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఓటర్ ఘటన
తిరుపతి జిల్లా బత్తలవల్లం పంచాయతీలో చోటు చేసుకుంది. బత్తలవల్లం పంచాయతీకి చెందిన డి నాగమ్మ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి బూత్ నెంబర్ 55 పోలింగ్ బూత్ వద్ద వెళ్ళగా అధికారులు మీ ఓటు వేశారని తెలిపారు. బూత్లో ఉన్న అధికారులను అడగగా ఏదో పొరపాటు జరిగింది, సాయంత్రం నుండి ఛాలెంజింగ్ ఓటు వేయిస్తామని నిర్లక్ష్యంగా చెబుతున్న పరిస్థితి కనపడింది. దీంతో ఎలక్షన్ అధికారులతో వాగ్వాదం దిగింది. నేను బతికే ఉన్నాను కదా, నా ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారని వాపోయింది. ఈ మనిషి ఎవరండి అలా ఆగిపోయిందా? 55 బూత్ ఓటు ఇది. డి నాగమ్మ, వైఫ్ ఆఫ్ మునికిష్టయ్య. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఏజెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ డి నాగమ్మ అతనికి ఓటేసిన ఆమెకి చంద్రపాదులో 56వ వార్డు, అది 56 బూత్. అది ఆమె అక్కడ ఇవ్వాల్సింది, ఈమె ఓటు వచ్చేసి ఆమె వచ్చి ఇక్కడ ఇప్పించేశారు కొందరు నాయకులు. మాకైతే వైసీపీ మీద అనుమానం ఉంది. దొంగ ఓటు ఇచ్చి వేయించారు వైసీపీ వాళ్ళు. ఓటే ఇక్కడికి వచ్చి ఆమె ఓటు వేయడానికి వస్తే, వినియోగించుకోవడానికి వస్తే ఆమె ఓటు వేరే వాళ్ళు వేస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. లేదు, చంద్రబాబు బొమ్మంటున్నాడు. మీ ఓటు ఎక్కడ ఉండేది? ఏంటి ఎవరు వేస్తున్నారని చెప్పారు అధికారులు. అధికారులే వేస్తున్నారని చెప్తున్నాను. ఇంకేంది లేదు నీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వారి కుటుంబ సభ్యులతో కలిసి సప్పిడివారి సావరం 22వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైఎస్ఆర్ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తండ్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఓటు హక్కును హసన్బాద గ్రామంలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఈ ఎన్నికలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఓటర్లందరూ సహకరించాలని కోరారు. భద్రత ఏర్పాటు మధ్య పోలింగ్ జరుగుతుంది. చాలా సంతోషం. దీంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా చట్టసభలో సభ్యులు ఎంపిక అతి ప్రధానమైనటువంటి ఘట్టంలో ఏ విధమైన ప్రజలు లేకుండా, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఆ ప్రశాంతత భంగం కలిగించకుండా పోలీస్ శాఖ 3 రోజుల నుంచి కూడా చాలా విస్తృతంగా మరి తనిఖీలు జరుపుతూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ వారు ఇక్కడ ఈ ప్రజా జీవనానికి కూడా ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా వారు చేసిన కృషికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నారాయణఖేడ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. వీరితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ ఉన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ పార్టీ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ సోదరుడు నగేష్ షెట్కర్ కాలుతో తన్నడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీకి చెందిన సంతోష్ అనే కార్యకర్త ఓటు వేసి బయటకు రాగా అక్కడే ఉన్నటువంటి నగేష్ షెట్కర్ తన బైక్ పడవేయడం కాకుండా కాలుతో తన్నట్లుగా సంతోష్ ట్రావెల్ టీవీకి తెలిపారు. ప్రతి వాళ్ళ కార్యకర్తలకు కూర్చోబెట్టి బూత్లలో మిగతా కార్యకర్తలకు తన్నుకుంటూ వచ్చుకుంటూ నేను ఒక బీజేపీ కార్యకర్తనై ఉండి ఆయన గమనించి నా దగ్గర నా బండిని పడగొట్టి నన్ను వెనుక నుంచి కాళ్ళు కొట్టడం జరిగింది. ఈరోజు ఇది సంఘటనను నేను ఖండిస్తున్నాను. తీవ్రమైనటువంటి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఓబీసీ మోర్చాలో డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా నేను మరి సీనియర్ కార్యకర్త ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి. నా యొక్క వెనకాల ఎవరు కార్యకర్తలు లేరు. నేను ఒక్కరిని సింగిల్గా నిలబడితే నేను అక్కడ ఈ యొక్క ప్రమాదం జరిగింది, నా పైన దాడి జరిగింది. ధన్యవాదాలు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇప్పుడు నేను 100కి డయల్ చేసినాను. మళ్ళీ అక్కడ ఎంబడే ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ఎస్ఐ గారి కాల్ వచ్చింది, రమ్మని చెప్తున్నారు. నేను వెళ్ళడానికి సిద్ధం ఉన్నాను, వెళ్తాను.
మళ్ళా నాకు మిగతా వాళ్ళ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఎన్టీవీలో కూడా వస్తుందని చెప్పి ఇప్పుడు తెలిసింది సార్. నాకు తెలియదు ఇదంతా జరిగిందంతా, నాకు టీవీలో వచ్చిందంతా తెలియదు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన ఖానాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేయడం మన బాధ్యత, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్. లేట్ వస్తుంది 10 నిమిషాలు. ఒకసారి చూడమ్మా. వచ్చేసింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ భూక్య సుమన్. చూడడానికే మంచి ఫ్యామిలీ డాబా హోటల్, కానీ మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. గట్టిగా 10 ఏళ్లు కూడా ఉండవు, బ్యాలెన్స్ పట్టడమే చేత కాదు, పెరిగిపోతున్న మైనర్ల డ్రైవింగ్. అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి. నేను బ్రతికే ఉన్నాను కదా, నా ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారు? ఎలక్షన్ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఓటర్. ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.